అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాగు కోరేదే భాగవతం, శ్రీకృష్ణ పరమాత్ముని అవతారం. బాగు కోరేదే భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతరార్థం అవుతాడు. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయమూర్తి అని, బ్రహ్మ సూత్రాలకు భాష్య రూపమని, సకల వేద సారమని, కామ క్రోధాలను జయించడానికి, దుఃఖ దారిద్ర్య పాపాలను ప్రక్షాళన కావించుటకు భాగవతానికి మించిన ఔషధం వేరొకటి లేదని, కాశీ, గంగ, ప్రయాగ, గయ తీర్థసేవనము భాగవత కథాశ్రవణానికి సాటిరావని, ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని, 1000 అశ్వమేధ యాగాలు, వద వాజపేయ యాగముల ఫలితం భాగవత శ్రవణంలో 16వ వంతు సరితూగదని, ఈ ఒక్క భాగవత కథాశ్రవణం మహమాత్రమైనదని, శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాత్కాక్షరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వ్యాఖ్యానిస్తుంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదీదేవి అక్షయ విలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తర్వాత శమంతకమణిని అపహరించాలనే ఆశతో ప్రసేనుడితో సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేసుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధాలు కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహాసించబడే శ్రీకృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్ర పూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏ విధంగా ఆమోదింపబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేసి కొంటివాడు అనిపించుకున్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు, పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు, రాజనీతిని పాటించాడు, రాజకీయ వ్యవహారాలను నడిపించాడు, రాయబారం చేశాడు, రథాన్ని నడిపాడు, రాసక్రీడలు సలిపాడు, గురుసేవలు చేశాడు, ఎంగిళ్ళు తిన్నాడు, విషాన్ని హరించాడు, బ్రాహ్మణుల పాదాలు కడిగి మహారాజులచే పూజలందుకున్నాడు, శత్రువులను సంహరించాడు, చివరకు క్షవర కర్మకు కూడా చేశాడు. అంటే రుక్మిణికి గడ్డాలు, మీసాలు, జుట్టు గొరిగాడు. ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు, ఆపదలో ఉన్నవారికి బంధువుగా ఆదుకొన్నాడు, సంసారిగా జీవించాడు, భోగిగా కనిపించాడు, మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు, నిందలను మోశాడు, దూషింపబడ్డాడు, అయినా చిరునవ్వుతో వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు, సామాన్యుడిగా మసలి సద్గురువుగా వెనుదిర్కాడు, ఆనందరూపుడై ఆ బాలగోపాలుణ్ణి అలరించాడు, మధురమూర్తి అయి ప్రేమామృతాన్ని వెదజల్లాడు, జ్ఞానస్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు, శాంతి కాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రాలుగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యలీలలు, ఆయన బోధనలు, మహనీయ తత్వాన్ని స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకులు పరిపూర్ణ తత్వాన్ని పొందగలిగారు. దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజు పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాము. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే.
ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంటుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుని జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచెలంచెల విశ్వాసం ఉంచటం ఎంతో అవసరం అని తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షంలో గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడ్డాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది. ఎన్ని రూపాలలో ఎంతమందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయం తెలియచెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి భాగవతం చదివిన వారు బాగుపడతారు. భాగవతాన్ని మించిన బాగుపడే గ్రంథం వేరొకటి లేదు. ఇదే శ్రీకృష్ణ పరమాత్మని లీలలు తెలిపే భాగవతం. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.